హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఆత్మ సహచరులు. ఈరోజు సెషన్ 14 అండి. చాప్టర్ 10, 9th చాప్టర్ లాస్ట్ క్లాస్లో మనం ఫినిష్ చేసుకున్నాము. అట్టిలా ఎక్స్పీరియన్స్ అది మన రిచర్డ్ గారు 2000 సంవత్సరాల క్రితం తీసుకున్న ఒకానొక జన్మ. అట్టిలా పరమ క్రూర భయంకరుడు. ఇంకా అతను ఎలా ఎలా ఉన్నాడు, ఎలా మాట్లాడారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, అదంతా కూడా చాప్టర్లో చెప్పారు. వీళ్ళు బయటికి ఆ ఎక్స్పీరియన్స్ నుంచి బయటికి వచ్చాక కూడా మన రిచర్డ్ అండ్ లెస్లీ అసలు కొద్దిసేపటి వరకు వాళ్ళుగా ఉండలేకపోతారనమాట. అది అంతకుముందు ఎక్స్పీరియన్సెస్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అలా జరిగి ఉండలేదు. అంటే ఆ ఎనర్జీ ప్రభావం అంతగా ఉండింది అని చెప్పారు. దాని గురించి కూడా మనం చెప్పుకున్నాము, ఎనర్జీస్ది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి. సో ఆ 9th చాప్టర్ చివరిలోనే చెప్పారు ఏమని అంటే, అదొక లైన్ నేను చదువుతాను లాస్ట్లో. విమానాన్ని నీటి మీదుగా తీసుకెళ్లి దానిని శుభ్రం చేద్దామా అని లెస్లీ నా వైపు ప్రశ్నార్థకంగా చూసింది. అంతలోనే నా ఆలోచనలను చదివి త్రాటిల్ని వెనక్కి లాగింది. మా విమానం వేగం తగ్గి నీటి జల్లులను విరజుమ్ముతూ నిదానంగా ఆగింది. ఈ మారు అది మమ్మల్ని మరో వింత ప్రపంచంలోనికి తీసుకువచ్చింది. ఇప్పుడు మనకు లియోనారా లేదు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి విమానం వెనక సీట్లో లియోనారా కనిపించి ఆవిడతో మాట్లాడి డిస్కస్ చేసి మళ్ళీ ఇంకొక వీళ్ళు క్వశ్చన్ ఇస్తే సరే మీరే చూసుకోండి అని ఆమె చెప్పడం ఇదంతా లేదు. ఇంకా నా గైడెన్స్ ప్రస్తుతానికి మీకు అవసరం లేదు. యు ఆర్ గుడ్ టు గో. మిమ్మల్ని మీరు గైడ్ చేసుకోగలరు, మీ ప్రయాణం కొనసాగించగలరు అని ఆవిడ అదృశ్యమైపోయింది. కాబట్టి ఇంకా ఆ ఎపిసోడ్ ఏమీ మనకు రావట్లేదు అనమాట. ఒక ఎక్స్పీరియన్స్కి ఇంకొక ఎక్స్పీరియన్స్కి మధ్యలో డైరెక్ట్గా నెక్స్ట్ ఎక్స్పీరియన్స్కి చెప్తున్నారు. 10th చాప్టర్ ఏంటంటే బంగారు పత్రాలు వేద గ్రంథం. ఈ చాప్టర్ పేరు చదువుకుందాం మాస్టర్స్. ఇది ఆ ప్రాంతమంతా తివాచీ పరిచినట్టుగా పచ్చటి గడ్డి పెరిగి ఉన్నది. చుట్టూ ఎత్తైన పర్వత శ్రేణులు, సూర్యాస్తమయం అయినట్లుగా నారింజ వర్ణపు కాంతులు మేఘాల వెనక నుంచి ప్రసరిస్తున్నాయి. నేను చుట్టూ పరికించి చూసా. ఎటువంటి కాలిబాటలు కానీ పశువులు నడిచిన త్రోవలు కానీ ఏవీ లేవక్కడ. పచ్చగా పరుచుకున్న మెత్తటి గడ్డి, విరబూచిన కొండమల్లెలు, చుట్టూ హిమంతో కప్పబడిన రాతి పర్వతాలు, అంతా నిర్మానుష్యంగా ఉన్నది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, మన ప్రత్యామ్నాయ రూపాలు ఎక్కడా అని అడిగాను అంటే అది రిచర్డ్ అన్నట్లు. బికాస్ అతనే ఈ బుక్ రాశారు, అతనే ఇది మొత్తం మనకు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా నేను అంటే అది రిచర్డ్. సో రిచర్డ్కి అర్థం కాలేదు అది ఎక్కడ అని. మన ప్రత్యామ్నాయ రూపాలు ఎక్కడ అంటే ప్రతి ఎక్స్పీరియన్స్లో వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళ రూపాలే కదండి. ఇద్దరు రిచర్డ్ కానివ్వండి, లెస్లీ కానివ్వండి ఆయన భార్య, లేదా ఇద్దరు కలిపి కానివ్వండి, వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు మనకు. సో ఇమ్మీడియట్గా అడిగారు ఇక్కడ ఎవ్వరూ లేరు, అసలు ఎందుకు వచ్చాము, మన ఆల్టర్నేటివ్ రూపాలు కూడా కనపడటం లేదే అని చెప్పేసి అడిగితేను లెస్లీ ఆయన భార్య అన్నారు, బహుశా ఇది ఫ్రాన్స్ అనుకుంటా అని చెప్పింది లెస్లీ. నీకెలా తెలుసు అని నేను అడిగే లోపలే ఆమె ఊపిరి బిగబట్టి అటు చూడండి అని అన్నది. అప్పుడు ఆమె అక్కడ ఉన్న ఒక బండరాయి వైపుగా వేలు చూపించింది. అక్కడొక ముసలివాడు మెడ మీద ముతక గోధుమ రంగు ఉత్తరీయం వేసుకుని ఎదురుగా వెలుగుతున్న నెగడు ముందు మోకాళ్లపై కూర్చొని ఉన్నాడు. అతను దేనినో వెల్డింగ్ చేసినట్టున్నాడు. కాంతివంతమైన పసుపు తెల్లని రవ్వలు ఎగిరి రాతి మీద పడి నాట్యం చేస్తున్నాయి. వెల్డింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ మెరుపుల్లాగా వస్తాయి చూడండి, అది ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా అనిపిస్తుందట వాళ్ళకి. ఈ వెల్డర్ ఎక్కడేం చేస్తున్నాడు అని ప్రశ్నించాను. ఆమె ఒక క్షణం పరికించి అతను వెల్డింగ్ చేయడం లేదు, ఆ దృశ్యాన్ని చూస్తున్నట్టు కాకుండా, అంటే అక్కడ చూస్తూ చెబుతున్నట్టు కాకుండా ఈమె తన గత జ్ఞాపకాలను స్మృతిపథంలోకి తెచ్చుకుంటున్నట్లుగా అతను ప్రార్థిస్తున్నాడు అని అన్నది. అంటే మనకు అర్థమవుతుంది ఈవిడే ఎక్స్పీరియన్స్లోకి వచ్చారు ఇప్పుడు. అందుకే ఆయన టక్కన గుర్తుపట్టలేకపోయారు. ఈవిడ మాత్రం గుర్తుపట్టి అతను వెల్డింగ్ చేయడం లేదు అని ఎలా చెప్తుంది, అక్కడ చూసి చెబుతున్నట్టుగా కాదు. చూసి చెప్పేట్లయితే రిచర్డ్కి కూడా అర్థమవుతుంది అతను వెల్డింగ్ చేయడం లేదని. ఈమె తన స్మృతి పదంలోకి వెళ్ళింది, అక్కడి నుంచి ఆన్సర్ చేస్తుందన్నమాట.
ఆమె అతని వైపుకు కదలగా నేను మౌనంగా ఆమెను అనుసరించాను. నన్ను నేను అట్టిలా, అట్టిలా అంటే లాస్ట్ చాప్టర్లో క్యారెక్టర్ ఉన్నాడు కదా, 2000 సంవత్సరాల క్రితం ఆ యోధుడు. యోధుడు అని చెప్పకూడదు అనుకోండి, క్రూరుడు అని చెప్పొచ్చేమో ఆ బుక్ ఆ చాప్టర్లో చదివిన ప్రకారము. అంటే అంత క్రూరత్వంగా ఉన్నారు కాబట్టి ఇట్స్ నాట్ లైక్ జడ్జ్మెంటల్ ఆర్ ఎనీథింగ్. నన్ను నేను అట్టిలాలో చూసుకున్నట్టుగా లెస్లీ ఆ బైరాగిలో తన్ను తాను చూసుకోబోతోందా అని అనుకున్నాడట ఇతను. మేము అతనిని సమీపించేసరికి స్పష్టమైంది. అక్కడ వెల్డింగ్ పరికరాలంటూ ఏమీ లేవు. అతనికి ఒక గజం దూరంలో ఒక చిన్న రాతి స్తూపం మీద ఎర్రని జ్వాల వెలుగుతోంది అని చెప్పి నెక్స్ట్ ఇచ్చిన ఆల్మోస్ట్ ఒక 2 పేజెస్ కంటెంట్ అంతా కూడా బోల్డ్ లెటర్స్లో ఇచ్చారండి. మనం ఎక్కడైతే రచయిత బోల్డ్ లెటర్స్లో ఇస్తున్నారో అవన్నీ మనకు ఒక కథ చెబుతున్నట్టుగా కాదు, మనము అందులోని సారాంశము సందేశము ఖచ్చితంగా తీసుకొనవలసి ఉంది అన్నట్లుగా మనం అర్థం చేసుకుంటున్నాము. సో ఏమంటున్నారంటే, నీవు ఏ విధంగా అయితే ఈ ప్రపంచం నుంచి సమస్తము పొందియున్నావో అలాగే ఈ ప్రపంచానికి ప్రతిగా నీవు ఏదైనా ఇవ్వవలసి ఉంటుంది. జ్వాలలోంచి ఈ మాటలు మృదువుగా వెలువడుతున్నాయి. ఆ జ్వాలలోంచి వెలువడుతున్నాయి ఈ మాటలు. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు వచ్చామో, తిరిగి స్వస్థలానికి చేరే క్రమం ఏమిటో జిజ్ఞాసతో ఎదురు చూసే వారికి నీవు సహకరించు. ఆ దృశ్యాన్ని చూసి మేము అతని వెనకాల కొన్ని గజాల దూరంలో ఆగిపోయాము. అలాంటి దేదీప్యమైన కాంతిని నేను ఇదివరకే ఎప్పుడో ఎక్కడో చూసినట్లు గుర్తు. కానీ కాసేపటికి ఆ కాంతి క్రమంగా అదృశ్యమై ఆశ్చర్యం గొలుపుతూ దాని స్థానంలో సొగసైన లిపిలో వ్రాసియున్న బంగారు కాంతులీనుతున్న వేద గ్రంథం ఒకటి సాక్షాత్కరించింది. అంటే అది రియల్ జ్వాల కాదు అక్కడ, అది అదృశ్యమైపోయింది. అదేమీ ఒక మంటలాగా వెలుగుతున్నది కాదు. అది ఒక వీళ్ళకు సందేశం తీసుకువచ్చిందనమాట. మీరు వీరికి సహకరించాలి. పైన చెప్పిన విధంగా ప్రపంచం నుంచి మనం అన్నీ తీసుకుంటాము, మళ్ళీ ప్రపంచానికి కూడా తిరిగి ఇవ్వాలి. మృదువుగా చెప్పిందట అది. ఆ జ్వాల ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు వచ్చామో, తిరిగి స్వస్థలానికి చేరే క్రమం ఏమిటో, ఇలాంటి క్వశ్చన్స్ కొందరికి ఉంటాయి చూడండి, వాళ్ళకు సహకరించండి మీరు అని చెప్పిందట. తరువాత మెల్లమెల్లగా ఆ కాంతి అదృశ్యమైపోయి ఆశ్చర్యం గొలుపుతూ దాని స్థానంలో సొగసైన లిపిలో వ్రాసియున్న బంగారు కాంతులేలుతున్న వేద గ్రంథం ఒకటి సాక్షాత్కరించింది. ఆ వ్యక్తి మమ్మల్ని చూడలేదు. తాను మోకాళ్లపై వంగి కూర్చుని కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా ఉండిపోయాడు. లెస్లీ ముందుకు కదిలి ఆ గ్రంథాన్ని చేతిలోకి తీసుకున్నది. కానీ ఈ మర్మలోకంలో ఆమె చెయ్యి గ్రంథం గుండా చొచ్చుకొని పోలేదు. ప్రతి డీటెయిల్ ఎంత చక్కగా ఇస్తున్నారు చూడండి. ఈ మర్మలోకంలో ఆమె చెయ్యి గ్రంథం గుండా చొచ్చుకొని పోలేదు. ఎందుకు రాశారు ఇలాగా? మనకి ఇంతకుముందు ఎక్స్పీరియన్సెస్ చూసినట్లయితే ఇతరులు అంటే వీళ్ళ రూపాలు వీళ్ళని గుర్తించగలవు, చూడగలవు. ఇతరులు వీళ్ళని చూడలేరు, వీళ్ళ మాటల్ని వినలేరు. ఆ ఇతరులు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ గుండె వీళ్ళు చొచ్చుకుపోవడం మనం చూసాము. అంటే ఆ లోకం వేరు. మన లోకంలో లాగా ఇక్కడ మనం నివసిస్తున్న లోకంలో లాగా ఒక మనిషి అక్కడ నిల్చున్నప్పుడు మనం వాళ్ళ గుండా వెళ్ళలేం కదండి. తగులుతూ వెళ్ళగలము, పక్క నుంచి వెళ్ళగలము, పైన కింద ఆప్షన్ ఉంటే అలా వెళ్ళగలము. కానీ వాళ్ళ లోపలి గుండా వెళ్ళలేము. సినిమాల్లో చూపిస్తారు చూడండి, అలా వెళ్ళలేం కదా. కానీ వీళ్ళకు ప్రతిసారి ఎక్స్పీరియన్స్లో అలా వెళ్ళినట్లుగా, వీళ్ళు గోడల గుండా వెళ్ళినట్టుగా వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు గుర్తున్నట్లయితే వాళ్ళందరూ ఒక స్టూడియో లాంటి దాంట్లో యంగ్ రిచర్డ్, యంగ్ లెస్లీ ఉంటుంది. ఆ గోడల గుండా వీళ్ళు వెళ్ళిపోతారు. ఏ గోడలు వీళ్ళని ఆపలేవు. ఒక పని మనిషి వీళ్ళ గుండా వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్? అలా కాదట ఈ లోకంలో, ఈ మర్మలోకంలో అని రాశారు. మర్మము అంటే ఏంటి? రహస్యము అని మీనింగ్ మనకు. అంటే ఒకానొక రహస్యలోకము అని చెప్పడానికి చెప్పొచ్చు, లేదా పరలోకము అని చెప్పొచ్చు, లేదా ఆత్మలోకం. మన కంటికి కనిపించేది, మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న లోకం కాకుండా వాళ్ళు ఇతర లోకంలో ఉన్నారు. అంటే వాళ్ళ ఆత్మ ప్రయాణంలో ఆ లోకంలో ఉన్నారు. ఆ లోకంలో ఆమె చెయ్యి గ్రంథం గుండా చొచ్చుకొని పోలేదట.
ఈసారి కొత్తగా గ్రంథం గుండా చొచ్చుకొని పోలేదు అని చెబుతున్నారు. అంటే వన్ మోర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనకు చెబుతున్నారు వాళ్ళు. అదేదో గూఢ లిపిలో రాసిన గ్రంథం అనుకుంటా. తెరిచి చూడగా అందులో చక్కని ఆంగ్ల పదాలు కనిపించాయి. బహుశా దీనిని ఒక పర్షియన్ పార్షీని చదివినంత సులభంగా ఈ ముసలాయన దీనిని ఫ్రెంచ్లో చదువుతాడనుకుంటా. అంటే ఎందుకంటే ఫస్ట్లో చెప్పారు కదా, ఇది ఫ్రాన్స్ అనుకుంటా అని ఆవిడ చెప్పారు కదా, లెస్లీ. సో అందుకని దీనిని ఫ్రెంచ్లో చదువుతాడనుకుంటా. అంటే ఇవేవో దైవ వాక్యాలై ఉంటాయి. ఇక్కడ భాష కాదు, భావమే ప్రధానం. అక్కడే కాదండి, ఎక్కడ కూడా భాష కాదు ప్రధానం, భావమే ప్రధానం. కొన్నిసార్లు మనము ఈ అంటే ఈ సత్సంగాలలో ఈ స్పిరిచువల్ మెడిటేషన్ క్లాసెస్లో నేను విన్నానండి. వాళ్ళకి అసలు ఆ భాష పర్టికులర్ భాష ఏమీ రాదు, కానీ ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు. ఎలా చేస్తూ ఉంటారు, లేదా వాళ్ళ యొక్క సత్సంగాలు వాళ్ళు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అది చెప్పడము కన్వే చేయగలుగుతారు. కొన్నిసార్లు మిరాకులస్గా కొన్ని బుక్స్లలో చదివిన ప్రకారం వాళ్ళకి అక్కడికి వెళ్ళగానే ఆ భాషలో చెప్పడం వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేయడం. అంటే అక్కడ వాళ్ళు ఏ సంకల్పంతో అయితే వచ్చారో ఆ సంకల్పానికి విరుద్ధంగా మన భాష కానీ మన యొక్క అసమర్థత కానీ ఇంకే రకంగా అయినా ఉండి ఉంటే అది ఏది కూడా అడ్డుకొనలేదు. మనకు సంకల్పం అంటూ ఉంటే అన్నీ సమకూరుతాయి. ఈవెన్ నువ్వు ఆ భాషలో కన్వే చేయగలవు కూడా. ఎలా వస్తుందండి సడన్గా ఆ భాష మనకి? ఇప్పుడు నేను తెలుగు మాట్లాడగలను, ఇంగ్లీష్ మాట్లాడగలను, హిందీ మాట్లాడగలను. నన్ను తీసుకెళ్ళి ఒక తమిళనాడులో నన్ను ఒక ఇలాగ క్లాస్ చెప్పమన్నారనుకోండి, ఫస్ట్ నాలో నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి? లేదండి నాకు తమిళ్ రాదు, నేను తమిళంలో చెప్పలేనండి" అని చెప్పేసి చెప్తాను. అంతే కదా. కానీ ఎవరైతే పూర్తి సంకల్పంతో, అంటే మనస వాచ కర్మేన అక్కడ కూడా ఇది వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ సర్వీస్ వాట్ ఎవర్ వాళ్ళు రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో అని అనుకుంటారు చూడండి, ఆటోమేటిక్గా విషయం చూసుకుంటుందండి ఏ విధంగా చేరవేయాలి, ఏది అవరోధంగా ఉంది, అవరోధాన్ని ఎలా తీసివేయాలి. మన గుండా ఆ మాస్టర్సే వచ్చి అది చెప్పడం. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక క్లాస్ అని చెబుతున్నాను మీకు, అది చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం. ఇది మనం చదివి మన ఆధ్యాత్మిక పుస్తకాలలో కూడా ఇలాంటి వింటూ ఉంటాము, ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మనము. సో ఇక్కడ అందుకే భాష కాదు, భావమే ప్రధానం, మన సంకల్పమే ప్రధానం. మనం అనుకోవడం చాలా ముఖ్యం. అట్లాంటప్పుడు ఏది కూడా అడ్డు కాదు అక్కడ. అది మనం తీసుకోవాల్సిందే అని నేను అనుకుంటున్నాను దీని నుంచి. మీరంతా కాంతి జీవులు, మీరు కాంతి నుంచే ఉద్భవించారు, తిరిగి ఆ కాంతిలోకే మీ ప్రయాణం సాగుతుంది. మీరు వేసే ప్రతి అడుగు సర్వం కాంతిమయమైన అనంతమైన మీ ఆత్మ చైతన్యంలోనికే తీసుకువెళుతుంది. ఇదంతా ఆ బుక్లో రాసి ఉంది, ఆ వేద గ్రంథంలో. లెస్లీ రెండవ పుటను తిరగవేసింది. నీవు సృజించిన ఈ ప్రపంచంలో నీ ఎన్నిక ప్రకారమే నీ జీవనయానం కొనసాగుతోంది. హృదయంలో సత్యాన్ని నింపుకున్న నీవు నీ ఏ విధంగా రూపాంతరం చెందాలని మనసా వాచా భావిస్తావో అదే అవుతావు. ఇది పరమహంస యోగానంద బుక్లో వేరియస్ ఎక్స్పీరియన్సెస్ చూపించాయి దీన్ని. నువ్వేదైతే అనుకుంటావో ఎంత క్లియర్గా రాశారు చూడండి. మన క్వశ్చన్స్ వస్తాయి, అది ఎలాగా అనే క్వశ్చన్ క్లియర్గా రాశారు. నీవు సృజించిన ఈ ప్రపంచంలో నీ ఎన్నిక ప్రకారమే జీవనయానం సాగుతోంది. హృదయంలో సత్యాన్ని నింపుకొని, వెరీ ఇంపార్టెంట్, అండర్లైన్డ్, సత్యాన్ని నింపుకొని నీవు ఏ విధంగా రూపాంతరం చెందాలని మనస వాచ భావిస్తావో అదే అంటే కించిత్ అయోటా అంత అని అంటారు కదండి, కించిత్ అపనమ్మకం కూడా లేకుండా ఏదైతే అనుకుంటున్నావో అది సత్యం జరుగుతుంది అని 100%, రౌండ్ ఫిగర్ 100% అనుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. లాహిరి మహాశైల ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటుందండి పరమహంస యోగానంద బుక్లో. నేను ఇంతకుముందు చదివిన బుక్లో ఒక దగ్గర కన్వే చేశాను, మళ్ళీ మనకు సౌజన్య గారు చదువుతున్నారు కదా ట్యూస్డేస్లో, మీరు వింటారు, అద్భుతంగా ఉంటుంది. ఒక
ఒక బిల్డింగ్ సృష్టించబడుతుంది. ఆయనకు అదొక కోరిక ఉండిపోతుంది పూర్వజన్మలలో లాహిర్ మహాశయులకి. అది చూపించడానికని చెప్పేసి ఆయన గురువు గారు ఒక అద్భుతమైన భవనం, ఒక అర్ధరాత్రి ఇంచుమించు అడవిలాగా ఉంటుంది. ఆ భవనం సృష్టించబడుతుంది. అందులో ఆయనకి ఏవేవైతే ఆ కోరికలు ఉండిపోయాయో అవన్నీ తీర్చబడుతుంది. బికాస్ మనం కంప్లీట్గా ఫైనల్ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనలో ఏ డిసప్పాయింట్మెంట్స్ ఉండకూడదు, ఏ కోరికలు కూడా మిగిలి ఉండకూడదు. అన్నీ కూడా తీర్చబడాలి అందులో రాసి ఉంటుందన్నమాట. సో అది సృజించబడుతుంది. అప్పటికప్పుడు ఒక మాయాభవనం అంటే సినిమాల్లో అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. బయట యాక్సెప్ట్ చేయాలంటే నా లాజికల్ బుర్ర బయటకు వచ్చేస్తుంది. అది ఎలాగా? కోర్స్ అందులో క్వాంటమ్ మెకానిక్స్ ద్వారా అక్కడక్కడ కొన్ని ఎక్స్పీరియన్సెస్కి ఆటమ్స్ మాలిక్యులర్ అరేంజ్మెంట్ ఎలా జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారండి. నాకైతే పూర్తిగా అర్థం అవ్వలేదు, కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. కొంచెం ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ క్వాంటమ్ ఫిజిక్స్ గురించి తెలిసిన వాళ్ళు అయితే ప్రాబబ్లీ దే మైట్ ఫాలో ఎవ్రీథింగ్ వాట్ దే సెడ్ ఇన్ దట్ బుక్. సో అది అంటే శాస్త్ర విజ్ఞానం ద్వారా కూడా అది నిరూపితం అవుతోందన్నమాట. సో ఇప్పుడు అదే చెప్తున్నారు సద్గురు గారు కూడా చెప్తారు. రియాలిటీ అనే ఒకటి వీడియో ఉంటుందండి, స్పిరిచువల్ రియాలిటీ అని చెప్పేసి. అందులో చెప్తారు, మనస వాచ కర్మీన నీ శక్తులు 4 రకాల శక్తులు ఉంటాయి మనకి. ఆ 4 రకాల శక్తులు సరళ రేఖలో ఒకే బిందువులో ప్రయాణిస్తున్నప్పుడు నీ సంకల్పం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీర్చబడుతుంది. అది చాలా బాగుంటుందండి. ఆ స్పిరిచువల్ రియాలిటీ బై సద్గురు అని కొట్టి చూడండి మీరు యూట్యూబ్లో. 27 మినిట్స్ ఏదో ఉంటుంది అనుకుంటాను. తెలుగులో కూడా తర్జుమా చేయబడి ఉందనుకుంటా. నేను ఇంగ్లీష్లో విన్నాను. అది చాలా చాలా బాగుంటుంది. మంచి ఎగ్జాంపుల్స్తో చాలా బాగా చెప్తారు. ఒకటి మనం అనుకుంటే ఎలా, ఒక చిన్న పిల్లోడికి ఎక్కడా కూడా తనొకటి కావాలి అనుకున్నప్పుడు ఇది ఎలా తీర్చబడుతుంది? ఒక బొమ్మ కావాలి, ఆ బొమ్మ ప్రైస్ కానీ అది తీర్చగలిగే శక్తి తన పేరెంట్స్కి ఉందా లేదా అని కానీ ఏది ఆలోచించడు. కావాలి అంటే కావాలి అని చెప్పేసి కూర్చుంటాడు. అది కావాలి, మనస వాచ తనకి ఏదైతే కావాలో 100% దాని మీద స్థిరంగా కూర్చుంటాడు. ఇప్పిస్తామా లేదా? ఇప్పించబడుతుందా? అబ్బా! ఇంకా వీడు వినడు, వీడికి ఆ బొమ్మ ఇప్పిస్తేనే గాని మనం మన పనులు చేసుకోలేం. మన మన భావం ఏదైనా పక్కన పెట్టండి. వాడు సంపాదించగలిగాడా లేదా? వాడేమీ ఆలోచించడు. ఏ అపనమ్మకం ఉండదు. కావాలి అంటే కావాలి. ఒకానొక సత్సంగంలో విన్నానండి. ఒక గురువుగారు, పరమ గురుగారు అతను ఏం చెప్పారంటే, మీకేదైనా కావాలి అన్నప్పుడు ఒక చిన్న పిల్లాడిలాగా మంకు పట్టు పట్టండి ఆ దేవుడి దగ్గర కూర్చొని. మీరు ధ్యానం చేయండి, భక్తి మార్గం, మీరు ఏదైనా మార్గాన్ని అనుసరించండి. ఒక చిన్న పిల్లోడు మంకు పట్టు పట్టినట్టుగా. అడమెంట్ అన్న వర్డ్ యూజ్ చేశారు అందులో. అంటే మనం ఏది పడితే అది అడగమనుకోండి. సరైన కోరికని, మనకు ధ్యానం కావాలి, జ్ఞానం కావాలి, ధ్యానము జ్ఞానం ద్వారా మనం సేవ చేయాలనుకుంటున్నాము అది కావాలి. ఆ వేలో మనకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇంట్లో కానీ, హెల్త్ కానీ, ఇంకొకటి కానీ ఉన్నాయి, అవి తీర్చుకోవాలనుకుంటున్నాం. తీర్చుకొని ఆ సేవా మార్గంలో ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాము. మంకు పట్టి పట్టి కూర్చోవచ్చు. పరమహంస యోగానంద ఆ బుక్లో చాలాసార్లు చూస్తారు మీరు. ఆ బుక్ చదువుతున్నప్పుడు మొండి పట్టు పడతారనమాట ఆయన. ఆయన గురువుగారిని కలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎన్ని రకాలుగానో ప్రయత్నం చేస్తారు. వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అన్నయ్యకి తెలియకుండా కూడా ట్రావెల్ చేస్తారు ఆయన. చిన్నపిల్లోడు, మరీ పెద్దోడేం కాదు. అండర్ 16 ఏదో ఉంటారు. అట్లాంటప్పుడు పెద్దవాళ్ళది ఉంటుంది కదండి, గైడెన్స్ ఉండాలి, వాళ్ళు చూసుకోవాలి అదంతా కదా. చెప్పకుండా కూడా వెళ్తాడు. ఆ గురుగారిని కలుసుకోవాలన్న కోరిక అంత తీవ్రంగా ఉంటుంది. క్లాసులు బంక్ చేస్తారు. చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అందులో ఆయనవి. ఆయన ఎంత మొండిగా గురువుగారి దగ్గర కూడా కూర్చుంటారు. ఆయన దగ్గర కూడా మొండిగానే కూర్చుంటారు. గురువు ఈజ్ నథింగ్ బట్ దైవమే కదండి. సో ఈ వాక్యం ద్వారా మనము హృదయంలో సత్యాన్ని నింపుకున్న నీవు ఏ విధంగా రూపాంతరం చెందాలని మనసా వాచా భావిస్తావో అదే నువ్వు అవుతావు. నీ చుట్టూ ఆవరించిన చీకటిని చూసి భయపడవలదు, దిగులు చెందవలదు. నీ కష్టాలను దౌర్భాగ్యం అని అనుకోకు. నీ లేమిని,
పాపము అని అనుకోకు. వీటన్నింటినీ నీవే సవాలుగా స్వీకరించావు. ఇవన్నీ అంటే మనం సోల్ ప్లాన్లో పెట్టుకొని వస్తాం కదండి. నీవే సవాలుగా స్వీకరించావు. ఇవన్నీ ఈ ఆత్మశక్తిని సానపెట్టడానికి నీవెన్నుకున్న ఆకురాయి లాంటివే. విశ్వజనిత ప్రేమకు ఎప్పుడైతే నీవు ప్రతిరూపంగా ఎదుగుతావో అప్పుడు ప్రతిక్షణం నీ ప్రపంచాన్ని మార్చుకునే శక్తి నీకు వస్తుంది. ఇవన్నీ కూడా బోల్డ్ లెటర్స్లోనే రాశారండి రచయిత. నీవే జీవనం, నీవే మార్గం, నిన్ను నీవే శోధించుకో. నిన్ను సంహరించడం ఏ ఖడ్గానికి సాధ్యం కాదు. నీ జీవన పయనం ఒక కక్ష నుండి మరొక కక్షకు నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ప్రతి కక్ష తనలోని ప్రపంచాన్ని నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి తన ప్రాకారాలను తెరిచిన్నది. కక్ష అంటే ఇక్కడ కక్షా మార్గం అంటాం చూడండి, అది కాదండి, ఒక ఆర్బిట్ లాగా. కక్ష అంటే సైన్స్లో వస్తుంది చూడండి, ఒక ఆర్బిట్ అని, అది ఆ కక్ష గురించి చెప్తున్నారు ఇక్కడ. ప్రతి కక్ష తనలోని ప్రపంచాన్ని నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి తన ప్రాకారాలను తెరిచి ఉన్నది. ఇలా వందలాది సూక్తులు ఆ గ్రంథంలో రాసున్నవట. వాళ్ళు పట్టుకున్న ఆ వేద గ్రంథం అన్నారు కదండి, ఆ వేద గ్రంథంలో రాసున్న వాక్యాలు ఇప్పుడు చదివినవన్నీ కూడా. లెస్లీ కళ్ళు విప్పారగా నా వైపు ఆశ్చర్యంతో చూసింది. ఈ వాక్యాలు 20వ శతాబ్దం వారమైన మనకే ఇలా హత్తుకునేటట్లు ఉంటే బహుశా 12వ శతాబ్దం నాటి ఈ పుస్తకము ఆనాటి ప్రజలను ఇంకెంత ప్రభావితం చేసి ఉంటుందో కదా. వాళ్ళకు అనిపించింది అందులోని వాక్యాలను చూసి. ఎంత అబ్బురంగా ఉన్నాయి చూడండి ఆ వాక్యాలన్నీ కూడా. మేము తిరిగి మళ్ళీ ఆ గ్రంథంలోని పుటలను తిరగేశాము. ఎక్కడ, జాగ్రత్తగా వినండి మాస్టర్స్, ఎక్కడ క్రతువుల గురించి కానీ, ఆరాధనా పద్ధతుల గురించి కానీ, శత్రువులపై నిప్పులు కక్కి సర్వనాశనం చేయమని కానీ, దైవాన్ని నమ్మని నాస్తికులను చంపమని కానీ, అట్టిలా చెప్పిన దుష్టదైవం గురించి కానీ ఒక్క ముక్క కూడా ఆ గ్రంథంలో వ్రాయబడలేదు. అందులో చర్చీలు, మందిరాలు, మసీదుల గురించి కానీ, పోపులు, పీఠాధిపతులు, ముల్లాలు గురించి కానీ, స్వస్థత కూటముల గురించి కానీ, దైవ కీర్తనలు చేసే వాయిద్య బృందాల గురించి కానీ, ప్రత్యేక వేషధారణల గురించి కానీ, పండుగలు పర్వదినాల గురించి కానీ ఏమీ వ్రాయలేదు. ఆ మహత్తర గ్రంథంలో అంతా అంతరాత్మ గురించి మాత్రమే వ్రాసి ఉన్నది. ఇంతవరకు బోల్డ్ లెటర్స్లో రాశారండి. ఇప్పుడు నేను ఎక్కడికైతే స్టాప్ చేశానో అక్కడి వరకు. ఇవేమి ఇప్పుడు దైవం పేరు చెప్పుకొని రకరకాలుగా ఇలా చేస్తూ ఉంటారు చూడండి. అంటే ఇప్పుడు దైవం చెప్పింది చంపేయమని, దైవాన్ని నమ్మని వారిని అందరినీ చంపేస్తే తప్పు లేదు, అది మంచిది, అది సేవ చేసినట్టే, ఇలా రకరకాల ఫిలాసఫీలతో నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు చూడండి. ఖచ్చితంగా వాళ్ళు వినవలసిన వాక్యాలు. అలాంటిది ఏమీ లేదు. ఎప్పుడూ దైవం భయపెట్టదండి, అండగా ఉంటుంది, సపోర్టివ్గా ఉంటుంది. అన్ని విషయాలలో, అన్ని కేసుల్లో మనం సంతోషంగా ఉన్నా, మనం దుఃఖంగా ఉన్నా, ఏ టైంలోనైనా మన దురదృష్టం ఏంటంటే సంతోషంగా ఉన్నప్పుడు మనం పెద్దగా గుర్తుంచుకోము ఆయన్ని, అండగా ఉన్నాడా లేదా అని ఏం చెక్ చేసుకోము. బాధగా ఉన్నప్పుడు మాత్రం అండగా లేడు అని అనుకుంటాం మనము. మనదే ఆ ఫీలింగ్. నాకు ఈ కష్టం వచ్చింది లేదా ఇచ్చాడు అంటాం చూడండి, మనకు అలా అలా ఇష్టం అనిపిస్తుంది అనమాట. పక్కోళ్ళు ఇచ్చారు, ఎవరి మీద ఒకరి మీద ఇస్తే మనకు లోపల అదొక రకమైన తృప్తి ఉండిపోతుంది చూడండి. అలా ట్రైన్ చేసుకున్నాం కదా మనము మన బ్రెయిన్ని. సో కష్టం ఇచ్చాడు అని అనుకుంటాం, కానీ నాకు అండగా ఉంటాడు అని కూడా అనుకున్నట్లయితే, కష్టం ఇచ్చిన అతనే నాకు అండగా కూడా ఉంటాడు అనుకుంటే ఉంటాడండి. ఎలాగైతే కష్టం ఇచ్చాడో అని మనం నమ్ముతున్నామో అలాగే అండగా ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. మనం నమ్మాలి అది. అగైన్ మనస వాచ కర్మేణ, అది సత్యం. సత్యం అన్నవాడు చాలా విశాలమైందండి, లోతైనది, విశాలమైనది కూడా. అది సత్యం అని నమ్మినట్లయితే అలాగే జరపబడుతుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, సత్యం. అందులో ఇంకా ఎక్కడా ఏ మార్పు లేదు. మీరు ఏ దేశంలో ఉండనివ్వండి, మార్పు లేదు. పడమర అస్తమిస్తాడు, సత్యం.
అలాగే. సో ఇవన్నీ కూడా ఆ వేద గ్రంథంలో లేవు. ఉన్నవేవో చదివాడు, లేనివేవో కూడా చెప్తున్నారు ఇక్కడ రచయిత మనకి. ఈ పుస్తకంలోని భావాలు మన హృదయాంతర కవాటాలను తెరిచే విధంగా నాకు స్ఫురిస్తున్నాయి. మన స్వశక్తిని మనం ఎరిగి మనలోని భయాందోళనలు పారద్రోలే దివ్యశక్తి ఆ సూక్తులకు ఉన్నది. దీనితో ఈ ప్రపంచం ఇక తన చీకటి యుగాలకు చరమగీతం పాడుతుంది. ఆ వేద గ్రంథము అని చెప్పేసి రాశారండి. రిచర్డ్ బాక్ అనే అతను ఒక ఫారినర్ కదా, హీ డజన్ నో ఎనీథింగ్ అబౌట్ ద వేద గ్రంథాలు. ఆ పదం కూడా తెలిసి ఉండాలి అని మనం తెలిసి ఉండాలి అని కూడా అనుకోనక్కర్లేదు మనము. వాటిల్లో ఏముంది, ఆ సూక్తులకు ఎలాంటి శక్తి ఉంది అంటే చీకటి యుగాలకు చరమగీతం పాడగలిగే శక్తి ఉన్నదట సూక్తులకు. కాసేపటికి ఆ వృద్ధుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి మమ్మల్ని చూసి ఏమాత్రం త్రోటుపాటు లేకుండా నెమ్మదిగా లేచి నిల్చున్నాడు. అతను నాకేసి ఓ క్షణం చూసి లెస్లీ వైపు తదేకంగా చాలాసేపు పరీక్షించి చూశాడు. నా పేరు జేన్ పౌల్ లీ క్లార్క్. మరి మీరు దేవదూతలు అనుకుంటాను. మేము ఆశ్చర్యం నుంచి తేరుకునేంతలోపే అతను ఆనందంగా నవ్వుతూ, మీరు ఇదివరకు వెలుగుతున్న జాజ్వలమైన కాంతిని చూశారా అని ప్రశ్నించాడు. అతని పేరు చెప్పి మీరు దేవదూతలు అనుకుంటాను అని వీళ్ళకి చెప్పేసి, ఇంతకుముందు కాంతి వచ్చింది కదా అది మీరు చూసారా అని అడిగాడట. అంతలో లెస్లీ దానికి ఏమీ ఆన్సర్ ఇవ్వకుండా ఆవిడ ఈ గ్రంథంలోనిదంతా బ్రహ్మజ్ఞానం అంటూ తన చేతిలోని గ్రంథాన్ని అతనికిచ్చింది. ఎగ్జాక్ట్లీ వేదాలు బ్రహ్మ నోటి గుండా వచ్చాయని చెప్తారు కదా, అవి ఎక్కడ ప్రచురింపబడలేదు, చెప్పడం ద్వారా వేదం అనేది. దానికి ఏమీ లిపి అలా ఉండదు, అలా గ్రంథాలు అని చెప్తారు కదా, తర్వాత రాశారనుకోండి. సో ఈ గ్రంథంలోనిదంతా బ్రహ్మజ్ఞానం అంటూ తన చేతిలోని గ్రంథాన్ని అతనికిచ్చిందట. మహాప్రసాదం, ఇది నిజంగానే బ్రహ్మజ్ఞానం అంటూ తల వంచాడు. దీన్ని చదివిన వారికి విన్నవారికి ఈ సూక్తులు సత్యానికి దారి తెరిచే తాళాల వంటివి. ఈ బంగారు గ్రంథం ఒక శుభ సంధ్య వేళ ఒక దేవదూత ద్వారా నాకు ఇవ్వబడునని ఈ దివ్యమైన కాంతి నేను బాలుడుగా ఉన్నప్పుడే వరమిచ్చింది. ఇప్పుడు నేను వృద్ధుడయ్యాను, మీరు వచ్చారు, ఇది నాకిచ్చారు. ఈ సందేశాలు ప్రపంచాన్ని మార్చివేస్తాయి అన్నాను. వీరిని దేవదూతలు అంటున్నారు ఆ పెద్ద ఆయన అని. నేను చిన్నగా ఉన్నప్పుడే నాకు ఒక బంగారు గ్రంథము ఒక శుభ సంధ్య వేళ ఆ ఒక దేవదూత ద్వారా నాకు ఇవ్వబడుతుందని చెప్పారు. మీరొచ్చారు, మీ చేతుల ద్వారా నాకు అందించబడింది అని చెప్తున్నారు ఆయన. అంటే రిచర్డ్ అన్నారు, ఈ సందేశాలు ప్రపంచాన్ని మార్చివేస్తాయి. అతను అతను అంటే ఆ పెద్ద ఆయన నా వైపు అదో రకంగా చూస్తూ లేదు అని అన్నాడు. మరి అది ఎందుకు నీకు ఇవ్వబడింది అని ప్రశ్నించాను. అవును, ఇదొక పరీక్ష అని చెప్పాడు ఆ వృద్ధుడు. పరీక్ష అని చెప్పేసి అన్నారు రిచర్డ్. నేను ఎన్నో దేశాలు తిరిగాను, వందలాది విశ్వాసాలకు సంబంధించిన గ్రంథాలను కూడా చదివాను. నేను అధ్యయనం చేసిన ఈ పుస్తకం స్టార్టింగ్లోనే చెప్పారు ఈయన పుస్తకాలు చాలా. లెస్లీ అంత ఎక్కువగా చదవలేదు, ఈయన క్వాంటమ్ మెకానిక్స్ రిలేటెడ్ పుస్తకాలు కూడా కొన్ని చదివారు అని చెప్పారు మనకు ఫస్ట్ చాప్టర్లోనే. సో వందలాది విశ్వాసాలకు సంబంధించిన గ్రంథాలను చదివాను. నేను అధ్యయనం చేసిన దానికంటే స్వయాన నేర్చుకున్నదే ఎక్కువ. ప్రతి మతము ఒక గొప్ప కాంతి నుంచే ఉద్భవిస్తుంది, కానీ ఆ కాంతి మన హృదయాలలో నిండి ఉంటుంది, పుస్తకాలలోనూ పుటలలోనూ కాదు అని చెప్పాడు వృద్ధుడు. కావచ్చు, కానీ ఇప్పుడు ఈ గ్రంథం నీ చేతిలో ఉన్నది, నీవు తప్పకుండా దానిని చదవాలి, అందులో ఎన్నో గొప్ప విషయాలున్నాయి అని చెప్పారు రిచర్డ్ ఆ వృద్ధుడికి. అవును, ఈ గ్రంథం నా హస్తగతమైనది. ఇందులోని విషయాల్ని ప్రపంచానికి పంచినప్పుడు ఆత్మజ్ఞానులు అర్థం చేసుకుని బ్రహ్మానంద భరితులవుతారు. కానీ దీనిని వారికి ఇచ్చేటప్పుడు ఈ గ్రంథానికి ఒక పేరు పెట్టాల్సి ఉంటుంది, అదే వారిని నాశనం చేస్తుంది అన్నాడు వృద్ధుడు. చూసారా, ముందరి వాక్యంలో చెప్పారు, ఏ మతమైనా కూడా ఏ విశ్వాసమైనా కూడా కాంతి నుంచే ఉద్భవిస్తుంది. ఒక్కటే సర్వాంతర్యామి, ఒక్కటే ఆ కాంతి, ఒక్కటే ఆ కాంతి నుంచే వస్తోంది ఆ బ్రహ్మజ్ఞానం అనేది. ఈ మధ్యలో ఈ మీడియేటర్స్
అది ఏ శతాబ్దం నుంచి మొదలైందో, ఎక్కడి నుంచి మొదలైందో కానీ వాళ్ళ చేతుల్లో ఒక్కొక్క దానికి ఆ వెలుగులో నుంచి వచ్చిన ఆ జ్ఞానానికి ఒక్కొక్క పేరు ఇవ్వబడి, ఆ పేరు ఇచ్చిన తర్వాత పేర్లు రకరకాలుగా వచ్చేటప్పటికి డిఫరెంట్ అన్న భావం వచ్చేస్తుంది కదండి. ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా డిఫరెంట్ అన్న భావం వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఆ మీడియేటర్స్ ఇంకా దానిలోని పేజీలను కూడా ఇష్టం వచ్చినట్టుగా మార్వడం, లేదా పేజీలలో ఉన్న సారాంశాన్ని ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేయడం. ఓవర్ ద టైం అసలు ఏంటి, ఇప్పుడున్నది ఏంటి అనే దానికి పొంతన లేకుండా పోయింది అని చెప్పొచ్చు. చెప్పబడుతున్నది అట్లీస్ట్. ఆ గ్రంథాలలో ఉన్న సత్యం ఎప్పటికీ మారదు. ఆ గ్రంథాలలో ఏమి ఉంది అని చెప్పబడుతోందో ఆ పెద్దల ద్వారా దానిలో అసలు సంపూర్ణంగా చేంజ్ వచ్చేసింది అని చెప్పొచ్చు. ఎవరు? ఈ సో కాల్డ్, నాట్ రియల్ గురువులండి, సో కాల్డ్. ప్రతి విశ్వాసంలోనూ కూడా సరిగ్గా దాన్ని అమలుపరిచి సరిగ్గా చెబుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే నిలబడుతున్నాయి ఆ విశ్వాసాలు, లేకపోతే నిలబడేవి కాదు. కానీ చెడు రీచ్ అయినంత త్వరగా మంచి రీచ్ అవ్వదు కదండి. అంటే మనము అలా అలా బ్రెయిన్స్ని ఆ సత్యానికి అలవాటు చేసుకున్నాం కాబట్టి అది అలాగే అలాగే జరుగుతోంది. సో ఓ ఈ గ్రంథానికి పేరు పెట్టాల్సి ఉంటుంది, అదే వారిని నాశనం చేస్తుంది అన్నాడు వృద్ధుడు. ఓ అద్భుతమైన దానికి పేరు పెట్టడం అంటే దానిని నాశనం చేసినట్లా అని ప్రశ్నించాను. వృద్ధుడు నా వైపు ఆశ్చర్యంతో చూస్తూ, దేనికైనా ఓ పేరు పెట్టడం ఎన్నడూ హానికరం కాదు, కానీ ఈ పుస్తకంలో సందేశాలకు పేరు పెట్టడం అంటే ఒక కొత్త మతాన్ని ప్రారంభించినట్లే. ఎందువల్ల అని అడిగారు రిచర్డ్. ఆ వృద్ధుడు నవ్వి గ్రంథాన్ని నా చేతికిస్తూ, ఇప్పుడు నేను దీనిని నీకిచ్చాను, నీ పేరేంటి అని అడిగారు వృద్ధుడు. రిచర్డ్ బాక్ అని చెప్పారు. "ఆ," మళ్ళీ బోల్డ్ లెటర్స్లో రాశాడండి, అంటే థిక్ లెటర్స్లో రాశారు రచయిత ఇక్కడ. "ఆ, ఇప్పుడు నేను దివ్యమైన కాంతి నుంచి ఉద్భవించిన ఈ పవిత్ర గ్రంథాన్ని నేరుగా నీకిచ్చాను రిచర్డ్. దీనిని నీవు ప్రపంచానికి ఇవ్వదలిచావా? ఈ గ్రంథం ఏమి చెబుతుందో అని జిజ్ఞాసతో ఎదురు చూసేవారికి, అలాగే ఇందలి జ్ఞానాన్ని అర్థం చేసుకునే అర్హత లేని వారికి కూడా దీనిని ఇవ్వాలనుకుంటున్నావా అని అడిగారు ఆ వృద్ధుడు. "ఆ, అవును, దీన్ని వారికి ఇవ్వాలనుకుంటున్నాను" అని చెప్పాను. రిచర్డ్ చెప్పారనమాట. "మరి ఈ బంగారు దివ్యమైన బహుమతిని నీవేమని పిలుస్తావు అని అడిగారు వృద్ధుడు. అతను ఎందుకలా అడుగుతున్నాడో నాకు ఆశ్చర్యం వేసింది. దానికంత ప్రాముఖ్యత ఉన్నదా అని అన్నాను. మనకు కూడా అదే అనిపిస్తుంది. ఏంటి పేరు దగ్గర ఎందుకు ఆ వృద్ధుడు అలా అంటున్నాడు అని చెప్పేసి మనకు కూడా అనిపిస్తుంది చదువుతున్నప్పుడు. చూద్దాం ఏం చెప్తారో. దానికంత ప్రాముఖ్యత ఉన్నదా అని రిచర్డ్ అనుకున్నారట. "ఒకవేళ నీవు దీనికి పేరు పెట్టకపోయినా ఇతరులు ఆ పని చేసేస్తారు. వారు ఈ గ్రంథాన్ని ఏమంటారంటే రిచర్డ్ బాక్ గ్రంథము అని అంటారు. ఎందుకు? ముందరి పారాగ్రాఫ్లో చెప్పారు, ఇది నేను నీకు ఇచ్చాను, నువ్వు పంచదలిచావనుకో ఈ గ్రంథంలోని జ్ఞానాన్ని, ఈ గ్రంథాన్ని ఇంకోరికి ఇవ్వాలనుకున్నాం అనుకో, వాళ్ళు ఏమంటారు? దానికి పెట్టాలి కదా, రిచర్డ్ బాగ్ గ్రంథం ఆయన ఇచ్చారు కాబట్టి అంటారు. అలాగా, అయితే దీనిని నేను ఏ పేరుతోనూ పిలవను, కేవలం బంగారు పత్రాలు అంటాను అని చెప్పేసి మన రిచర్డ్ అన్నారు. మరి ఈ పత్రాలను జాగ్రత్తగా పరిరక్షించగలవా? ఇతరులు దీనిని మార్చడానికి కానీ, వారికి అర్థం కాని భాగాలను మార్చి వ్రాయడానికి కానీ, వారికి ఇష్టం లేని దానిని తొలగించడానికి కానీ నువ్వు అనుమతిస్తావా అని అడిగారు వృద్ధుడు. అంటే, లేదు, ఇందులో ఒక్క అక్షరాన్ని కూడా మార్చడానికి వీల్లేదు అని చెప్పాను. ఇవన్నీ కూడా బోల్డ్ లెటర్స్లోనే ఇచ్చారు మాస్టర్స్. మళ్ళీ కూడా నెక్స్ట్ పేజ్ మొత్తం కూడా, స్థిర నిర్ణయంతో అంటున్నావా? ఏదైనా సహేతుకమైన మార్పులు చేర్పులు కూడా నువ్వు అనుమతించవా? చాలామంది అర్థం చేసుకోలేకపోతేను అప్పుడేం చేస్తావు? లేదా అందరికీ కోపం తెప్పిస్తేను అప్పుడేం చేస్తావు? సందేశంలో స్పష్టత కొరవడితేను అప్పుడేం చేస్తావు? ఇన్ని రకాలుగా అడుగుతున్నారు. ఇది ఇచ్చావు, అందరికీ అర్థం కావాలని లేదు, కరెక్టే. అది అందరికీ నచ్చాలని కూడా లేదు, అది కరెక్టే. కొందరికి ఇది మాత్రమే కరెక్ట్ కాదు, ఇది మార్పు చేసుకుందాం అని అనొచ్చు, అది కూడా ఉండొచ్చు. లేదా కొందరికి అర్థమయ్యి అర్థం కానట్టుగా, నచ్చడం నచ్చకపోవడం కాదు, అర్థమయ్యి అర్థం అవునట్టుగా, అంటే క్లియర్గా లేకపోవడం, అలా అనిపించవచ్చు. మరి వారందరికీ ఏం చేస్తావు?
స్పష్టత లేకపోతే ఇంకొకలాగా మారుస్తావా, నచ్చకపోతే అది తీసేస్తావా, ఇలా విడివిడిగా క్వశ్చన్స్ వేశారు ఆయన. అంటే లేదు, ఎటువంటి మార్పులు కూడదు అంటాను అని చెప్పారు రిచర్డ్. వృద్ధుని కనుబొమ్మలు పైకి లేవగా, నీవెవరు దీన్ని అడ్డుకోవడానికి అని ప్రశ్నించాడు. నేనా, ఈ పుస్తకాన్ని స్వయంగా అందుకున్న వ్యక్తిని, ఈ పుస్తకం ఇక్కడ ప్రత్యక్షం కావడాన్ని కనులారా చూసిన వాడిని. అంత మాత్రం చేత ఈ బంగారు పత్రాలపై నీకు గుత్తాధిపత్యం వస్తోందా అని అడిగారు వృద్ధుడు. నేనే కానక్కర్లేదు, ఇందలి వ్రాతలను మార్చబోమని హామీ ఇచ్చే వారెవరికైనా సరే ఆ అధికారం ఉంటుంది. అయినా ఎవరో ఒకరు దీన్ని పరిరక్షించవలసిందే కదా. అవును, ఎవరో ఒకరు దీన్ని కాపాడాలి. అక్కడి నుంచే ప్రారంభమవుతారు పత్ర పరిరక్షక గురువులు, మతాచార్యులు. పేర్లు పెట్టారు చూడండి ఇక్కడ. అంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుందో, అతను కూడా బ్రహ్మజ్ఞానిలాగున్నారు ఆ వృద్ధుడు. లేకపోతే వర్ణించారు కదండి ఫస్ట్, అది పర్వతాలు, రాళ్ళు, మంచుతో కప్పబడి ఉన్నది, చుట్టూ ఆ గడ్డి అదంతా ఉంది, ఒక్క మానవుడు కూడా లేడు ఆ వృద్ధుడు తప్పిస్తే. ఎలా వచ్చాడు అతను అక్కడికి? వృద్ధుడు అని క్లియర్గా చెబుతున్నారు. శరీరం సహకరించాలి కదా ఆయనకి. ఆయన ముందర ఆ జ్వాల వెలగడం ఏంటి? ఎక్కడో వెలగొచ్చు కదా. ఆ వృద్ధుడు లేకుండా కూడా ఆ జ్వాల మన రిచర్డ్ బాక్కి, లెస్లీకి కూడా కనిపించవచ్చు. వృద్ధుడి ప్రమేయం ఏముంది అక్కడ? అవసరం లేదు కదా. సో ఆయన కూడా బ్రహ్మజ్ఞాని లాగానే మనం తీసుకోవాలి ఇక్కడ. సో అతను ఆ వృద్ధుడు ఏమని చెప్తున్నారంటే, ఎవరో ఒకరు దీన్ని కాపాడాలి, అవును కాపాడుకోవాలి అని చెప్పేసి మన రిచర్డ్ చెప్తూ ఉంటే, ఎస్, అక్కడి నుంచి మొదలవుతారు. రక్షిస్తున్నాను, కాపాడుతున్నాను, గ్రంథాలను ఇచ్చేస్తున్నాను, అది చేస్తున్నాను అనుకుంటూ ఎవరు ప్రారంభమవుతారు? పత్ర పరిరక్షక గురువులు, మతాచార్యులు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా వాటిని సంరక్షిస్తున్న వారి గురించి కాదండి మనం ఇక్కడ. సో కాల్డ్ అంటే ఏంటంటే అలా అని చెప్పుకొని చేసేవారన్నమాట, వారి గురించి మాత్రమే. ఎవరైతే ఒక విధానానికి చెందిన ఆలోచనలను, సందేశాలను పరిరక్షించడానికి తమ జీవితాలను ధారబోస్తారో ఆ విధానానికి లేదా ఆ శాఖకు వారే ఆది గురువులు అవుతారు. ఇలాంటి కొత్త శాఖలు లేదా పంథాలు రావడమే మార్పు. ఈ మార్పే చివరికి ప్రపంచం అంతానికి దారి తీసే ఒక కొత్త మతం పుట్టుక అవుతుంది. ఆ రోజే ఊహించి చెప్పారాయన. ఈ గ్రంథంలో మనం భయపడవలసినది ఏమీ లేదు కదా, అంతా విశ్వమయమైన ప్రేమ గురించి, స్వేచ్ఛ గురించే కదా ఉన్నది అని అన్నాను. అవును, మరి ప్రేమ స్వేచ్ఛలే కదా భయాన్ని, బానిసత్వాన్ని పోగొట్టేవి అన్నాడు వృద్ధుడు. అంటే ఫ్యూచర్ తరాలలో భయాలు, ఆందోళనలు కావాలి కాబట్టి వాళ్ళ స్వార్థాల గురించి ఈ ప్రేమ, స్వేచ్ఛను వాళ్ళు అందించరు యాజ్ ఇట్ ఈస్గా. మన భాషలో చెప్పుకోవాలంటే ఇది కలియుగం. కలి దేన్ని సరి అయిన దాన్ని అనుమతించడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు చూడండి. మంచివాడు కూడా ఇలా బిహేవ్ చేస్తాడు, వీళ్ళు ఇలా అయిపోతారు, వాళ్ళు ఇలా అయిపోతారు, రకరకాలుగా చెబుతూ ఉంటారు చూడండి. కలి అన్న పేరుతో చెబుతూ ఉంటారు కదా. సో అతను ఏమని చెప్తున్నారంటే, ఈ ప్రేమ, స్వేచ్ఛ అందరికీ అందించబడకూడదు. ఎందుకు పడకూడదు? బికాస్ వాళ్ళు ఏలాలి అధికారము అనుకుంటే అందరిలో భయాందోళనలు ఉండాలి. ఆ భయాందోళనల ద్వారా నడిపించాలి. భయం పేరుతో చెప్పి చేయించాలి. ఆందోళన పేరుతో నువ్వు ఇది చెయ్యకపోతే ఇలా జరుగుతుంది నీకు, అలా చేయించాలి. మరి అలాంటప్పుడు ప్రేమ, స్వేచ్ఛ అనేవి ఎందుకు వాళ్ళు ప్రచారం చేస్తారు? చెయ్యరు కదా. ఎంత ఎంత చక్కగా చెప్పారు చూడండి. అవును, మరి ప్రేమ, స్వేచ్ఛలే కదా భయాన్ని, బానిసత్వాన్ని పోగొట్టేవి. అవును, ఓపిక నశించగా అన్నాను. ఇంకా రిచర్డ్కి ఓపిక నశించిపోతుంది. ఆ వృద్ధుడు అలా మాట్లాడుతూ కొంచెం నర్మగర్భంగా ఉన్నది. మనం ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? బ్యాక్లోకి వెళ్ళిపోయారు. ఆ సెంచరీ 28th సెంచరీలో ఉన్న మన రిచర్డ్ బాక్ వాళ్ళు ఆ బ్యాక్లోకి వెళ్ళిపోయారు. ఇంకా ఆయనకు ఓపిక నశించిపోతుందనమాట. అసలు ఎందుకు ఇతను ఎలా ప్రశ్నిస్తున్నాడు? లెస్లీ కూడా ఎందుకు మౌనంగా ఉన్నది అంటే, తను ఈ ముసలాయనను సమర్థిస్తోందా? ఇంతవరకు లిస్ట్లో ఎక్కడ మాట్లాడినట్టుగా మనకు చెప్పలేదు.
అంటే ఈ వృద్ధుడు చెప్పేది ఆమె కూడా సమర్థిస్తోందా అనిపిస్తోంది రిచర్డ్కి. ఎవరైతే భయం నుంచి బానిసత్వం గురించి లాభం పొందుతారో వారు ఈ దివ్య సందేశాలను హర్షిస్తారా అని అడిగాడు లీ క్లార్క్. లీ క్లార్క్ అంటే పెద్ద ఆయన పేరు ముందర చెప్పారు కదా. సో ఆమ్, భయం బానిసత్వం గురించి లాభం పొందుతారో వారు ఈ దివ్య సందేశాలని హర్షిస్తారా అని అడిగాడు లీ క్లార్క్. హర్షించకపోవచ్చు, కానీ ఈ జ్ఞానకాంతిని మేము ఆరనివ్వము అని చెప్పారు రిచర్డ్. మరి ఈ జ్ఞానకాంతిని సంరక్షిస్తానని వాగ్దానమైనా చేయగలవా అని అడిగాడు వృద్ధుడు. ఓ, తప్పకుండా. ఇతర సంరక్షకులు అంటే నీ స్నేహితులు, ఆత్మీయులు మొదలగు వారు కూడా దీనిని సంరక్షిస్తారా మళ్ళీ ప్రశ్నించాడు. అవును అని చెప్పారు రిచర్డ్. ప్రజల భయాల నుంచి, బానిసత్వం నుంచి లాభపడే స్వార్థపరులు ఈ దేశరాజు వద్ద మీరు ప్రమాదకరమైన వారని నమ్మబలికితే, రాజభటులు మీ ఇళ్లపై దాడి చేస్తే వారి కరవాలాల నుండి బంగారు పత్రాలను ఏ విధంగా పరిరక్షిస్తారు? ఎన్ని సినారియోస్ అడుగుతున్నారు చూడండి. సరే, మీరు నమ్మబలుకుతున్నారు, రక్షిస్తానంటున్నారు, మీలో ఏ లోపము లేదు, మీరు చాలా అంటే చాలా దాని గురించి కరెక్ట్గా ఉన్నారు, కరెక్ట్గా చేస్తా అంటున్నారు. కానీ ప్రజల భయాల నుంచి, బానిసత్వం నుంచి లాభపడే స్వార్థపరులు ఎవరైతే ఉంటారో వారు ఆ దేశాన్ని ఏలే రాజుల దగ్గరికి వెళ్ళి మీరు ప్రమాదకరమైన వారని, మీ దగ్గర ఉంటే ప్రమాదకరమని నమ్మబలికితే అప్పుడు రాజు వాళ్ళని నమ్మి రాజభటులను పంపించి మీ ఇళ్లపై దాడి చేసి మీ దగ్గర ఉన్న ఈ బంగారు దాడి చేసి అవి తీసుకువెళ్ళాలి అని అనుకుంటే మీరు ఎలా రక్షిస్తారు ఈ పత్రాలని అని అడిగాడు. వాటిని తీసుకొని వారు కళ్ళు గప్పి పారిపోతే సరే, సరే వాళ్ళు ఎవరైతే వస్తారని మీరు చెబుతున్నారో వాళ్ళ కళ్ళు గొప్పి పారిపోతాం వీటన్నింటిని మేము తీసుకొని అని చెప్తున్నాడు. ఒకవేళ భటులు నీ వెంటబడి నిన్ను చుట్టుముడితే? యక్ష ప్రశ్నలు అని చెప్పొచ్చు. చిన్న పిల్లలు అడుగుతారు చూడండి, మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళల్లో లాస్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ దొరికేంత వరకు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. వాళ్ళలో ఉండేది ఒకటే, వాళ్ళకు వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. మనం ఇరిటేట్ అవుతున్నామా, మన దగ్గర ఆన్సర్ ఉందా లేదా, అది అడగాల్సిన క్వశ్చనా కాదా, వాళ్ళకేమీ సంబంధం లేదండి. వాళ్ళకి కావాల్సింది ఆ ప్రశ్నకు ఆ సమాధానం, వాళ్ళకి ఏదైతే వచ్చిందో అది కావాలి. రైట్? పిల్లలు దైవాలు అంటారు కదండి. సో ఇక్కడ కూడా మన ఈ బ్రహ్మజ్ఞాని ఈ లీ క్లార్క్ ఉన్నాడు కదా, మరి భటులు నీ వెంటబడి నేను చుట్టుముడితే మళ్ళీ అప్పుడేం చేస్తావు అని అడిగారు. పోరాడవలసి వస్తే వారితో కూడా పోరాడుతాను. ప్రాణం కంటే నాకు ఈ సందేశాలే ముఖ్యము, ఈ గ్రంథాలు అన్నట్టు. వీటిని పరిరక్షించడానికి ఎవరైనా ప్రాణాలను తృణప్రాయంగా అర్పించగలరు. అంటే అంత గొప్ప గ్రంథాలు అని మీనింగ్ అందులో ఉన్నవి. ఈ ప్రపంచానికి కాంతిని, స్వేచ్ఛను, ప్రేమను ప్రసాదించగలిగే సూక్తులు ఉన్నాయి. అవి అందరికీ చేరవేయడానికి ఎటువంటి కష్టాలను చివరికి నా దేహాన్ని త్యాగం చేయాల్సి వచ్చినా నేనే చేస్తాను, ఎవరైనా చేయాలి కూడా అన్నట్టుగా చెప్తున్నారు. దాని యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నారు. ఇంతవరకు బోల్డ్ లెటర్స్లో రాశారు. ఇంకా నెక్స్ట్ చదవబోయేది మామూలుగానే రాశారు. ఇదిగో ఇక్కడి నుండే ఈ పత్రాల కోసమే యుద్ధాలు, మత యుద్ధాలు ప్రారంభమయ్యేది. కవచ కుండలాలు, కత్తులు, డాళ్లు, గుర్రాలు, అగ్నిజ్వాలలు, వీధిలో రక్తపాతాలు ఇవేమీ చిన్న యుద్ధాలు కావు. వేల మంది నిజమైన విశ్వాసులు మీతో జత కలుస్తారు. తెలివైన వారు, దేహదారుఢ్యం కలవారు, చురుకైన వారు వందలు వేలుగా వచ్చి మీతో కలుస్తారు. ప్రజల బలహీనతలను, బానిసత్వాన్ని ఆసరాగా తీసుకుని అధికారం చెలాయిస్తున్న ప్రతి దేశరాజుకి ఈ బంగారు పత్రాలలోని సత్యాలు సవాలు విసురుతాయి. వారంతా మీ మీదికి దండెత్తి వస్తారు. ఇది జరగబోతోంది అని చెప్పారు అక్కడ వృద్ధుడు. కానీ మనము అదంతా జరగడం గమనిస్తూనే ఉన్నాం మన పాస్ట్ నుంచి, గత కొన్ని వందల సంవత్సరాలుగా. వేద గ్రంథాలన్నీ ఎలా మసైపోయాయి, ఎలా తప్పించారు, ఎలా మార్చారు, ఎలా ఒక్కొక్కరు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించి, రాజ్యాలు ఉన్నప్పటి నుంచి రాజులను పెట్టుకొని ఎన్ని రకాలుగా చేశారు. రాజ్యాలు పోయాయి, ప్రజాస్వామ్య పద్ధతులు వచ్చాయి. వచ్చిన తర్వాత కూడా లాస్ పేరు మీద, ప్రజాస్వామ్యం పేరు మీద ఏవి ఎలా చలామణి అవుతున్నాయి, ఎలా ఎలా మార్చబడుతున్నాయి, ఒక్కొక్కరు వాళ్ళ దాని గురించి మళ్ళీ ప్రజల్ని ఎలా రెచ్చగొడుతున్నారు, వాళ్ళు చెప్పేది సత్యం అంటూ ఎలా అది నిజంగా సత్యమని మన చేత ఎలా నమ్మిస్తున్నారు, నమ్మేలాగా చేస్తున్నారు. క్లియర్గా రాశారు.
వేల మంది నిజమైన విశ్వాసులు కూడా మీతో జత కలుస్తారు. వాళ్ళు వాళ్ళేమీ స్వార్థం కోసం, లాభం కోసం కాదు, ట్రాప్ చేయబడతారనమాట. వల పన్నితే ట్రాపింగ్ అంటాం చూడండి, అలా ట్రాప్ చేయబడతారు వాళ్ళందరూ కూడా. వాళ్ళకి ఏ స్వార్థం, లాభం లేదు, మంచి జరగాలనే కోరికని. అలాగే తెలివైన వారు, ఇంటెలిజెంట్ పీపుల్ కూడా పడిపోతారు ఆ ట్రాప్లో. దేహదారుఢ్యం కలవారు అంటే మంచి పుష్టిగా ఉండేవాళ్ళు కూడా, చురుకైన వారు, అమ్, దుష్టులు, దుర్మార్గులు ఇలా రాయలేదు పదాలు ఇక్కడ మనకి, వాళ్ళు చేస్తారు ఎనీవే, అది క్రిస్టల్ క్లియర్, మనకు అర్థమైపోతుంది, ఇట్స్ ఇంప్లాయిడ్ మీనింగ్. కానీ వీళ్ళందరూ కూడా ఆ ట్రాప్లో చిక్కుకుంటారు. బంగారు పత్రాలలోని సత్యాలు సవాలు విసురుతాయి ఆ దేశ రాజులకు లేదా ఆ దేశాన్ని పరిపాలిస్తున్న వారికి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీ మీదికి దండెత్తి వస్తారు. చివరికి నాలో జ్ఞానోదయం కాసాగింది మన రిచర్డ్లో. లీ క్లార్క్ నాతో ఏమి చెప్పాలి అని అనుకుంటున్నాడో ఇప్పుడిప్పుడే అర్థం కాసాగింది నాకు. నిన్నందరూ గుర్తించాలంటే, నిన్ను ఇతరుల కంటే ప్రత్యేకమైన వ్యక్తిగా చూడాలంటే నీకు ఒక చిహ్నం కావాలి, అంటే ఒక గుర్తింపు రావాలి, కావాలి, అంతే కదండి. మనని ఒకరు గుర్తించాలంటే మనకు ఒక గుర్తింపు ఉండాలి. ఓకే, నేను ఇది బాగా చేస్తాను, నేను ఇది బాగా చెప్తాను, లేదా నా దగ్గర ఇంత మనీ ఉన్నది, నా దగ్గర అధికారం సంథింగ్ సంథింగ్ నా పేరు పక్కన అది ఉన్నది అనుకోండి, ఆ గుర్తు ఉన్నదనుకోండి, ఆ రికగ్నిషన్ ఉన్నదనుకోండి, అప్పుడు అందరికీ తెలుపబడతాను కదా, ఆ స్టేటస్ అనేది వస్తుంది కదా నాకు. సో నిన్ను ఇతరుల కంటే ప్రత్యేకమైన వ్యక్తిగా చూడాలి అంటే నీకు ఒక చిహ్నం కావాలి. నీవు అప్పుడు ఏ చిహ్నాన్ని ఎన్నుకుంటావు? నీ పతాకంపై ఏ గుర్తును ముద్రిస్తావు అని అడిగాడు అతను. అతని మాటలతో నా గుండె బరువెక్కుతోంది. అయినా పెనుగులాడాను. కాంతి చిహ్నాన్ని, ప్రజ్వలిస్తున్న జ్వాలని నా పతాకంపై ముద్రిస్తాను అని చెప్పాడు. కాంతి చిహ్నాన్ని, జ్వాలని, ఈ వెలుగుని ఆ పతాకంపై ముద్రిస్తాను అన్నీ చెప్పిస్తున్నాడు మన రిచర్డ్తో ఆ వృద్ధుడు. జ్వాలని ఎన్నుకున్నావు, లిఖించని చరిత్రను లిఖించని చరిత్రను చదువుతున్నట్లుగా తిరిగి లీ క్లార్క్ ప్రారంభించాడు. లిఖించని చరిత్ర అంటే చరిత్ర లిఖించబడుతుంది కదండి. చరిత్ర అంటే అయిపోయింది. ఇప్పుడు నేను 2025లో ఉన్నాను. 2000లో జరిగింది కానీ 1900 జరిగిల్లో కానీ ఏదైనా కూడా ఏమవుతుంది అందులో రాసింది? లిఖించిన చరిత్ర అవుతుంది. అదే 2030, 2050, 3000 తీసుకున్నాను అనుకోండి, దాని గురించి నేను ఏదైనా జరగబోతోంది అని చెప్పాను అనుకోండి, లిఖించని కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి చరిత్ర. ఒక మాటలో మనకు అర్థం కావడానికి జ్యోతిష్యం అనుకోండి సింపుల్ టర్మినాలజీలో. కానీ రచయిత రాసిన వర్డ్స్ చాలా బాగున్నాయండి. అంటే ప్రతి పదాన్ని ఆచి తూచి ఎంచుకొని రాసినట్టుగా అనిపిస్తోంది నాకు. జ్వాలని ఎంచుకున్నావు, లిఖించని చరిత్రను చదువుతున్నట్లుగా తిరిగి లీ క్లార్క్ ప్రారంభించాడు. అంటే ప్రజ్వలిస్తున్న నీ జ్వాలా చిహ్నం ఫ్రాన్స్ యుద్ధ భూమిలో క్రాస్ చిహ్నంతో తలబడుతోంది. ఆ జ్వాల మీకు ఒక గొప్ప యుద్ధ విజయాన్ని తెచ్చిపెడుతుంది. క్రాస్ చిహ్నానికి చెందిన నగరాలని నీ స్వచ్ఛమైన జ్వాల భస్మీపటలం ఒనరిస్తుంది. కానీ క్రాస్ చిహ్నం నెలవంక చిహ్నంతో సంధి చేసుకొని ఆ ఇద్దరు మీపై ఏకకాలంలో సమిష్టిగా దాడి చేస్తారు. వీరి సైన్యాలు నలుదిక్కుల నుంచి వేలకు వేలుగా చీమల పుట్టలు పగిలినట్లుగా నీ 80,000 సైన్యాన్ని చుట్టుముడతారు. క్లియర్గా రాశారండి ఇక్కడ. హీ డజంట్ వాంట్ టు మెన్షన్ ఎనీథింగ్ ఓవర్ హియర్. రిచర్డ్ బాక్ అంటే మనకు తెలుస్తుంది క్లియర్గా. అంటే చంద్రవంక అంటే ఎస్ ముస్లిమ్స్ అంటారా? ఎస్ వాళ్ళ దాని మీద దాడి జరిగినప్పుడు ఎస్ ఎస్ హీ డజంట్ వాంట్ టు మెన్షన్. దానికి చంద్రవంకతో వాళ్ళు కలిసినప్పుడు అంటే ముస్లిమ్స్ అదే అనుకుంటారు. అదే అర్థం. ముస్లిమ్స్ క్రాస్ దాడి. అన్నారు, నెలవంక చిహ్నం అన్నారు, ఓకే ఓకే. ఆ రెండు అన్నారు. ఆ, అంటే వాటిని చేసుకొని వాటిని దహింపడానికి, వాటిని అదే మట్టుమాయం ముస్లిమ్సే చెయ్యడానికి కదా, ముస్లిం దండయాత్రలతోటే కదా ఇవన్నీ అన్నట్లుగా. కాకపోతే హీ డజంట్ వాంట్ టు మెన్షన్ అబౌట్, ఆ, అలా మెన్షన్ అదే చేయాలి అదే అనుకోకుండా అదే అదే. ఫ్యూచర్లో ఇలా జరగబోతోంది అని ఆ వృద్ధుడు చెప్తున్నారు. అంటున్నారు లిఖించని చరిత్ర.
ఇది ఖచ్చితంగా జరపబడుతుంది. ఇంకా జరగలేదు కాబట్టి లిఖించని చరిత్ర అని చెప్పేసి ఎంత చక్కగా రాశారు. క్రాస్ చిహ్నానికి చెందిన నగరాలను నీ స్వచ్ఛమైన జ్వాలా భస్మీ పట్ల మునరిస్తుంది. కానీ క్రాస్ చిహ్నము నెలవంక చిహ్నంతో సంధి చేసుకుని ఆ ఇద్దరు మీపై ఏకకాలంలో సమిష్టిగా దాడి చేస్తారు. వీరి సైన్యాలు నలుదిక్కుల నుంచి వేలకు వేలుగా చీమల పుట్టలు పగిలినట్లుగా నీ 80,000 సైన్యాన్ని తర్వాత జరగబోయేదేదో చెప్తున్నారు. చుట్టుముడతారు. మనం గమనించాల్సింది, బాగా గమనించాల్సింది ఇక్కడ రిచర్డ్ బాక్ ఆ నేముని బట్టి ఏం తెలుస్తోంది? ఈజ్ ఎ క్రిస్టియన్. తను రాశారు ఈ బుక్. మనం ఇంతకుముందు చదువుకున్న ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ కూడా డాక్టర్ బ్రియాన్ గారు కదా రాసింది. ఆయన ఇక్కడే ఫ్లోరిడాలోనే ఉంటారు అని చెప్పేసి రాశారు, మయామి అటువైపు అని చెప్పేసి రాశారు. అతను ఒక డాక్టరు, సైకియాట్రిస్టు, పిహెచ్డి చేసిన వాళ్ళు, సైంటిస్ట్ కూడా. అవన్నీ ఆయన అందులో దీని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పారు, కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. ఎన్నో రకాలుగా క్వశ్చన్స్ వేశారు. ఆల్మోస్ట్ మనకు ఆ బుక్ 3/4 వరకు కూడా ఆ క్వశ్చన్స్ ఇంకా ఇంకా ఎక్కడైతే అపనమ్మకం ఉందో అది అడిగి తెలుసుకుని మనకు ఆ బుక్లో అందించారు. అది ఏంటంటే మనం అక్కడ ఆయన అపనమ్మకం అని ఒకటే కాదు, కించిత్ కూడా లోపల డౌట్ లేకుండా క్లారిఫై చేసుకున్న తర్వాత రచించబడిన బుక్ అని అర్థం చేసుకోవాలి మనం అక్కడ. ఇప్పుడు ఎవరైతే ఏ విశ్వాసాన్ని నమ్ముతున్నారో వారు రాస్తే బై డిఫాల్ట్ మనం ఏమంటామండి, వాళ్ళది కాబట్టి వాళ్ళు డప్పా కొట్టుకుంటున్నారు, వాళ్ళది వాళ్ళు అంతే అంతే రైట్ అనే చెప్తారు కదా. ఎలా చెప్తారు? ఇలా అనుకుంటూ ఉంటాము. వీ నీడ్ టు ఇక్కడ అది మనం ఫోకస్ చేయవలసి ఉంటుంది, ఎలా చెప్తున్నారు అన్నది. నీకు మరి ఇచ్చిన అందుకే కదా పత్రి సారు బ్రియాన్ విస్క్ వీళ్ళందరి మరి తెలుగులో మనకు ట్రాన్స్లేషన్ చేసి ఇవన్నీ మనకు అందివ్వడం వల్లే కదా ఇంతమంది ఆధ్యాత్మికవేత్తలు అంటే ఒక చోటే లేరు, అన్ని చోట్ల ఉన్నారనే చెప్పటం జరిగింది. చెప్పడం. ఎప్పుడో చెప్పటం సత్యం జరిగింది. అనేది ఏ విశ్వాసానికి సంబంధించింది కాదండి. కాదు. సత్యం మీన్స్ సత్యం. అది దేశమా, కాలమా, ప్రాంతమా, విశ్వాసమా, నువ్వు దేన్ని నమ్ముతున్నావు, ఏ మతంలో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, డజంట్ మ్యాటర్. జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, మీరు ఎక్కడున్నా సరే. అంతే. అంతే సింపుల్. అది సత్యం. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మూలాలను తీసి, మూలాలను పట్టుకొని విభజనలు చేసి, ఆ విభజనల ద్వారా స్వార్థం, లాభం ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు ఇంకా దాన్ని పెంచి పోషించుతూనే ఉన్నారు. అందులో తెలివైన వారు, చురుకైన వారు, అన్ని రకాలుగా దారుఢ్యం ఉన్న వాళ్ళంటే అన్ని రకాలుగా కూడా బలమైన వారు కూడా ఆ ట్రాప్లో చిక్కుకుబడిపోతున్నారు. అందుకే తర్వాత అది మతాచారుల దాంట్లోకి వెళ్ళిపోయింది. ఉండగా ఉండగా అది కూడా ఆయన చెప్పినప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మతాచారుల దాంట్లోనే ఉన్నాం కదా ఇప్పుడు అందరం కూడా. ఎవరి మతం గురించి వాళ్ళని ప్రోత్సహించుకుంటానే ఉన్న స్థితిలోనే ఉన్నాం కదా అందరూ కూడా. ఎందుకంటే అలా ఎగ్జిస్టెన్స్ వరకు వచ్చిందండి పరిస్థితి. అప్పుడు ఏమైపోతుందంటే నన్ను నేను కాపాడుకోవాలి, అది ఫస్ట్ థింగ్ నేను చేయాల్సింది. నన్ను నేను కాపాడుకున్న తర్వాతనే మిగతా వారిని నేను మిగతాది నేను చేయగలుగుతాను. నేను కాపాడుకోకపోతే నేను సర్వైవల్ మోడ్ లోకి సర్వైవల్ వచ్చిపోయింది. డిఫెన్సివ్ మోడ్, సర్వైవల్ మోడ్, ఎగ్జిస్టెన్స్ మోడ్, ఇలా రకరకాల ట్రాప్లలో చిక్కుకుబడిపోయి ఆ తెలివైన వారు, చురుకైన వారు వాళ్ళందరూ కూడా ఇట్స్ లైక్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అన్న టైప్ లో అయిపోయింది. అవునవును. శ్రీప్రియ గారు, ఓకే అండి. శ్రీప్రియ గారు, ఇక్కడ నేను ఒక్కటి చెప్పనా అండి? చెప్పండి. హలో, చెప్పండి. అంటే ఏం లేదు, మీరు చెప్పిందే. ఒక గురువు గారు చెప్పారు, సత్యం అనేది 10,000 సార్లు 10,000 మంది 10,000 చోట్ల 10,000 సార్లు చెప్పినా సత్యం సత్యమేనట్టుంది. అది మీరు చెప్పిందే. గురువు గారు చెప్పిందా అంటే సెంటెన్స్ ఊరినే ఎప్పుడు సత్యమే. అది మీరు చెప్పింది. 10,000 మంది 10,000 ప్లేసుల్లో 10,000 రకాలుగా చెప్పినా సరే సత్యమే. అదేనండి. అది చాలా పెద్ద పదం చెప్పాను కదండి, లోతైన విశాలమైన పదం. అందుకే సత్యం ఎప్పుడు ఒకటే ఉంటదండి. ధర్మమే మారుతా ఉంటది రకరకాల ప్లేసుల్లో రకరకాలుగా, కానీ సత్యం మటుకు మారదు. కానీ ఆ సత్యం బేస్డ్ మీదుగా మనం జీవన ప్రయాణం కొనసాగిస్తే అదే అత్యంత సులువేమో అనిపిస్తుందండి.
మెదడులో జిమ్మిక్కులు, ఇవి ఎత్తులు పై ఎత్తులు కాకుండా, బికాస్ సత్యం అన్నది ఒక్కటే. ఆ ఒక్కదాన్ని పట్టుకున్నట్లయితే ప్రయాణం చాలా సులువు అవుతుంది. కానీ ఎలాంటి అండర్స్టాండింగ్కి వచ్చేసాము అంటే, సత్యాన్ని పట్టుకొని ట్రావెల్ చేస్తే మన వల్ల అవ్వదు, మన అడుగు ముందుకు పడదు అన్న ఆపోజిట్ మనస్తత్వానికి వచ్చేసాం మనం. చూడండి, మీరు ఇప్పుడు ఒకటి చేశారు, ఒక తప్పు చేశారు. ఆ తప్పు చేసినప్పుడు ఇంట్లో ఒక చిన్నది ఏదో జరిగిపోయింది, ఏదో చేతిలో నుంచి కింద పడిపోయింది అనుకుందాం, పగిలిపోయింది అని అనుకుందాం, భయపడిపోయారు. ఓకే, ఒక భయపడిపోయి ఏం చేస్తాము, టక్క టక్క ఆ పగిలిందంతా కూడా ఒక పిల్లోడు చేశాడు అనుకుందాం. మన ఇంట్లో ఒక పిల్లోడు చేశాడు, అమ్మకు నాన్నకు భయపడిపోయి టక్క టక్క వాడు ఏం చేస్తాడు, పగిలిన ముక్కలన్నీ ఏరేసి దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే అక్కడ వస్తువే లేదు అన్నట్టుగా దాని గురించి వాళ్ళకి ఏం అనుమానం రాకుండా ప్రయత్నం చేస్తాడు. ఇన్ కేస్ ఎక్కడో చిన్న ముక్క, అది సత్యం కాదు కాబట్టి ఖచ్చితంగా చిన్న ముక్కు, చిన్న రంధ్రము ఏదో ఒకటి తెలిసిపోతుంది. ఇదేంటి ఇక్కడ ఎలా ఎందుకు ఉంది అని చెప్పేసి అడుగుతారు. అడిగినప్పుడు ఎవరైతే దాచిపెట్టారో వారి నుంచి వారే ఫస్ట్ భుజాలు తడుముకునేది మనందరికీ తెలుసు. ఏం చెప్తాడు, నేనైతే చెయ్యలేదు అనేది ఫస్ట్ వాడి గుండానే వస్తుంది. రైట్? జనరల్గా అది పిల్లోడైనా సరే పెద్దవాళ్ళైనా సరే భయపడిపోతూ ఉంటాం కదా. లోపల నుంచి ఆ ఎమోషన్ మనని ఏం చేస్తూ ఉంటుందంటే, తప్పులు చేయడానికి, మరిన్ని తప్పులు చేయడానికి విపరీతమైన ఫోర్స్ని ఇస్తూ ఉంటుంది మన లోపల నుంచి. ఒకటి ఒకటి దాచిపెట్టాం కాబట్టి ఇంకా మిగతా ఎమోషన్స్ అన్నీ చుట్టుముడతాయండి. భయం అనుకోండి, ఆందోళన అనుకోండి, ఇంకొక అబద్ధం, దాన్ని దాన్ని కప్పిపెట్టడానికి ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధం, చివరికి బయటపడుతుంది. సో అది కాకుండా, అమ్మ ఇది నా చేతిలో ఇలా జారి పడిపోయింది, పగిలిపోయిందమ్మా, నేను సరిగ్గా తీయలేకపోయాను, లేదా పొరపాటు అయిపోయిందమ్మా, నన్ను క్షమించు, ఇంకొకసారి జాగ్రత్తగా తీస్తానే అని చెప్పాడనుకోండి. డూ యూ థింక్ ఫస్ట్ ఇన్స్టెంట్లో ఎక్కువ పనిష్మెంట్ ఉంటుందా? ఇన్ కేసు ఉంటే. సెకండ్ ఇన్స్టెంట్లో ఉంటుందా? పేరెంట్స్ కోపం ఎక్కడ ఎక్కువగా వస్తుంది ఎవరికైనా ఇన్ జనరల్గా థింక్ చేస్తే? ఒకవేళ వచ్చినా, ఇది పగిలిపోయింది అని చెప్పినప్పుడు సడన్గా ఆ పేరెంట్స్ కోపం వచ్చినా, గట్టిగా తిట్టినా, ఒక దెబ్బ వేసినా, ఐ డోంట్ థింక్ అది అలా ప్రొలాంగ్ అవుతుందని నేను అనుకోను. కానీ ఇలా అబద్ధం చెప్పి తిమ్మిని బమ్మించేసినట్టుగా మసిపూసి మారేడుకాయ అంటారు కదా, అలా ఏంటిది వీడు పగలగొట్టడమే కాకుండా, దాచిపెట్టడమే కాకుండా, దీనికి ఈ అబద్ధం చెప్పాడు, ఇది అడుగుతా అబద్ధం చెప్పాడు, ఈ పిల్లోడు ఇంకెన్ని అబద్ధాలు చెప్తున్నాడో, ఇంకెన్ని చేస్తున్నాడో, ఇంత చిన్నదానికి ఇలా చెప్పాడు, మన కళ్ళెదురుగా కనపడేది. ఇంకా ఎంత వాళ్ళు వెనకాల డిటెక్టివ్ లాగా తిరుగుతూ ఉంటారు ఆ పిల్లలకి. మనసులో అయితే భయాలు కలుగుతూ ఉంటాయి కదా, వీడికి అబద్ధం చెప్పి అందుకే భయము స్వేచ్ఛ ఈ రెండు కడక ఉన్నప్పుడు ఇలాంటి అబద్ధాలు అవి రావు. సత్యంలో అప్పుడు చెప్పటం అనేది జరుగుతుంది. ఆ భయము స్వేచ్ఛ అనేది మనం దాచిపెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ బంగారు ఆ పత్రాలు మీరు చదివేటప్పుడు దాంట్లో అదే కదా వాళ్ళు చెప్పింది, భయము స్వేచ్ఛ అనేది రెండు చేయబట్టే ఈ మతాచారుల చేతుల్లోకి వెళ్ళిపోయి దాంతో భయం అనేది సృష్టించబడిపోయింది. మరి సో ఇది సత్యం, సత్యంతో ప్రయాణం, సత్యాన్ని బేస్ చేసుకొని ప్రయాణం చాలా బాగుంటుంది యాక్చువల్లీ. బికాస్ దాని ద్వారా మనకు అందించబడేవన్నీ అద్భుతమైన ఎమోషన్స్, అద్భుతమైన ఎనర్జీస్, నాట్ ఎమోషన్స్, ఎనర్జీస్. వాటి ద్వారా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వెళ్ళిపోగలమండి. నేను సత్యంతో పాటు మనం ట్రావెల్ చేస్తూ, సత్యం బేస్ మీదుగా ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ రావని చెప్పట్లేదు. బికాస్ యూ విల్ బికమ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ ఇన్ టుడేస్ సొసైటీ, డెఫినెట్గా. సో దాన్ని బట్టి ఎన్నో ప్రశ్నల్ని ఎదిరించాల్సి రావచ్చు, సమస్యలు రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ చెక్కు చెదరని గుండె ధైర్యం ఉంటుంది, ఒక పర్వతాల మాదిరిగా ఉంటుంది ఆ ఎనర్జీ. లాస్ట్లో అల్టిమేట్ అదే దాన్ని జయించబడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎంతో సంతృప్తి వస్తుంది, ఇంకా ఈ జీవితం సఫలము అనేది కూడా అనిపిస్తుంది మనకి. నాదెప్పుడు అదే రూట్ ఉంటుందండి. మొత్తం సత్యం చెప్తానని కాదు మీనింగ్ అక్కడ. నాకు ఈజీ అంటే ఏదైనా ఈజీ, సులభం అన్నమాట. ఏదైనా చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు అడగకముందే తప్పు ఒప్పేసుకుంటాను, ఇది అయిపోయింది ఇప్పుడు చెప్పాను కదా, అలాగే చెప్పేస్తాను. నాకు చాలా ఈజీగా ఉంటుంది, ప్రశాంతంగా బరువు తీరిపోయినట్టుగా ఉంటుంది అనమాట. దాని ద్వారా ఏదో వచ్చినా కూడా ఫేస్ చేయడానికి ఉంటుంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు నేను అంత గట్టిగా చెప్పగలిగాను అనమాట. ఐ క్యాన్ మేనేజ్ ద థింగ్స్. ఒకటి చెబితే అబద్ధం చెప్తే అది గుర్తుపెట్టుకోవాలి కదండి. ప్రతి ఒక్కరికి అదే అబద్ధం చెప్పాలి. ఇప్పుడు మిమ్మల్ని బట్టే మీ ఇంట్లో వాళ్ళంతా, పిల్లలు కానీ ఎవరు కానీ సత్యంలో జీవించడం అనేది వచ్చేస్తుందండి. ఒకళ్ళ దాన్ని బట్టే అన్ని జరుగుతూ ఉంటాయి. అందుకనే ఎవరైతే హెడ్స్ ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా ఉంటే
వాళ్ళ పిల్లలు వాళ్ళంతా కూడా అదే పందాలో నడుస్తారు. లేదంటే మీరు ప్రతి చిన్న దానికి మీరు సత్యం చెప్పడానికి భయపడతా ఉంటే యాహ్! ఇంట్లో వాళ్ళు కూడా గబుక్కుని ఇంక దానికి అలవాటు పడిపోతారు. నేనైతే మా పిల్లలకి అలాగే అందుకనే చెప్పేదాన్నండి. మీకేదైనా అవును. ఉంటే నాకు హ్మ్. చెప్పండి. నేను కోప్పడ్డా, నేను తిట్టినా, నాకు నచ్చదు అని తెలిసినా, ఖచ్చితంగా అమ్మకి ఇది కోపమొస్తది అని తెలిసినా కూడా చెప్పండి. ఆ కోపము మీరు దాచిపెడితే నాకొచ్చే కోపం కన్నా చాలా తక్కువ అని చెప్తాను. దాచిపెడితే మాత్రం ఇంకా ఎన్ని రెట్లు ఎక్కువగా వస్తుందో కూడా తెలియదు. చిన్నప్పటి నుంచి అది నాకు అలవాటండి. బికాజ్ ఐ స్ట్రాంగ్‌లీ బిలీవ్ ఇన్ దట్. ఒక అబద్ధం మనం ఒక దగ్గర చెప్పినప్పుడండి, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి మనం. బికాజ్ మళ్ళీ ఎవ్వరడిగినా దాని గురించి అదే అబద్ధం చెప్పాలి. అది టార్చర్ కదండీ! పెయిన్ కదా అది. దానికి మళ్ళీ ఇంకోటి ఆ! సృష్టించాలి. అప్పుడు ఎంత సృష్టి పట్టుబడిపోతాం. అయిపోతుందో అక్కడ అది. పట్టుబడిపోతాం అక్కడ మనం. అదే. పట్టుబడొద్దు అంటే సత్యం. మనం ఏం చేసామో మనకు ఖచ్చితంగా గుర్తుంటది. ప్రతి సెల్‌కు గుర్తుంటది మన బాడీ పార్ట్‌లో. ఎవ్వరు ఎన్ని సార్లు ఎన్నేళ్ల తర్వాత ఎళ్ళినా అదే చెప్తాం మనం. మనం బ్రెయిన్‌లో పెద్దగా ఎనర్జీస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు దానికి. అబద్ధాలు చెప్పడానికి మాత్రం ఈచ్ టైమ్ గుర్తుపెట్టుకోవాలి. అదే చెప్పాలి, అలాగే చెప్పాలి. చిన్న తేడా ఉన్నా కూడా అవతల వాళ్ళు అడుగుతారు. మళ్ళీ దానికి ఇంకొకటి చెప్పాలి. అవసరమా ఆ పెయిన్ అంతా మనకి? సత్యం చెప్పినప్పుడు ఎనర్జీ లాస్ అవ్వమండి. ఎగ్జాక్ట్‌లీ. అది చెప్పినప్పుడే ఒకదానికొకటి సృష్టించేటప్పుడు చాలా ఎనర్జీ కూడా లాస్ అయిపోతాం. చెప్పారు. చాలా చెప్పారు ఒక్క వాక్యంలో. థ్యాంక్ యూ అండి. I think we can stop it here. It's 1:06. I'll stop the recording too. Thank you so very much, Masters. Very good group discussion today. Thank you. Chakkati group energies.